పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ సంఘం మరియు ఇతర నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కరెడ్ల కృష్ణార్జునరావు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ సంఘం ద్వారా 2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ప్రారంభించి జూన్ నెలాఖరు వరకు కూలింగ్ వాటర్ అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఈ చలివేంద్రమే కాకుండా భవన నిర్మాణ కార్మికులకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకాలు కూడా లేకుండా చేశారని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని మళ్లీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చే పథకాలన్నీ అమలు చేయాలని కరెడ్ల కృష్ణారావు కోరారు. ఈ కార్యక్రమంలో వేగు రాంబాబు, కొండేపూడి సుందర్రావు, వేగు వెంకటరమణ, సవ్వాకుల సుబ్బారావు, అడబల శ్రీనివాసమూర్తి, వేగు వీరబాబు, గరగ దుర్గాప్రసాద్, కొండేపూడి బాబురావు, చిన్నాల బుజ్జిరాజు మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. నా పేరు కరెడ్ల కృష్ణార్జునరావు. మా గ్రామం అచ్యుతాపురత్రయం గ్రామం, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా. మా సంఘం ద్వారా శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ సంఘం ద్వారా మరి ప్రతి సంవత్సరం కూడా మేము గత 2015 సంవత్సరం నుంచి ఈ చలివేంద్రాన్ని స్థాపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ చలివేంద్రాన్ని స్థాపించి మరి ఇక్కడ కూలింగ్ వాటర్ పెట్టడం జరుగుతుంది. అలాగే మజ్జిగ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా సంఘం ద్వారా మరి మా గ్రామంలో నేను ప్రెసిడెంట్ గా, మా సెక్రటరీ గాని కానివ్వండి, మా సంఘ సభ్యులు కానివ్వండి, వీరందరి ద్వారా వీళ్ళకి 2014 మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఎన్నో పథకాలు తెచ్చాం. మన గ్రామంలో మన సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు తెచ్చాం మా గ్రామంలో. అలాగే ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కొనసాగే. అలాగే మరి 19 నుంచి 24 వరకు కూడా ఈ పథకాలన్నీ రద్దు చేశారు గత ప్రభుత్వంలోనే. మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఆ పథకాలని డెలివరీలు కానివ్వండి, అలాగే డెత్లు కానివ్వండి, అలాగే మ్యారేజ్ గిఫ్ట్లు కానివ్వండి, ఈ ప్రతి పథకానికి కూడా మరి కొనసాగించాలని చెప్పేసి మరి సంఘం తరపున, మా సంఘం తరపున, మా కార్మికులందరి తరపున మరి మేము కోరుకుంటున్నాం. అలాగే అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.